కరీంనగర్ కమిషనరేట్‌కి నూతనంగా భర్తీ అయిన 349 మంది సివిల్ కానిస్టేబుళ్లు పురుషులు 150 మంది, మహిళలు 86 కాగా మరియు ఏఆర్ కానిస్టేబుళ్లు పురుషులు 95 మంది, మహిళలు 18 మంది కేటాయించబడ్డారు అని కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మెహందీ ప్రకటనలో తెలిపారు. వారు విధుల్లో చేరేందుకు శనివారం కమిషనరేట్‌లోని హాజరయ్యారు. కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రైనింగ్లు నేర్చుకున్న అంశాలన్నీ విధుల్లో చేరాక ఆచరించాలి అని, తెలియని విషయాలని సీనియర్ల ద్వారా నేర్చుకోవాలన్నారు. ఇప్పుడు నేర్చుకునే అంశాలే రాబోయే 30 సంవత్సరాలు తమ సర్వీస్లో ఉపయోగపడతాయి అని, పోలీస్ ఉద్యోగం, పోలీస్ యూనిఫామ్ ఎంత కష్టపడ్డారో ధరించాక అంతే బాధ్యతగా వ్యవహరించాలన్నారు. క్రమశిక్షణ తప్పనిసరి అన్నారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి అని, ట్రైనింగ్లో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా నూతన కానిస్టేబుళ్లను పలు పోలీస్ స్టేషన్లకు కేటాయించామని పోలీస్ కమిషనర్ తెలిపారు. శనివారం సాయంత్రంలోగా విధిగా కేటాయించబడిన పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఏఓ ముని రావయ్య, ఏసీపీలు శ్రీనివాస్, విజయకుమార్, ఆర్ఐలు రజనీకాంత్, జానిమియా, కుమారస్వామి, శ్రీధర్ రెడ్డి, మినిస్టీరియల్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.